మరి ఇవాళ రాష్ట్రంలో రైతులను నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి సర్కారు మరి రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ఇవాళ రైతులను నిట్టనిలుగా మోసం చేసి నయవంచన చేసి ఇవాళ రాష్ట్రంలో ఊరేగుతున్న రేవంత్ రెడ్డి సర్కారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పుడు రైతు భరోసా ఇస్తుంది అని ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి తక్షణమే యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా ఇంతవరకే అసలు రైతు అకౌంట్లో డబ్బులు వేయకపోవడం చాలా బాధాకరం. మరి ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము రైతులు మరి నీళ్లు లేక కరెంటు లేక కన్నీళ్ళ గోసలు పెడతా ఉన్నారు. మరి ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఆనాడు ఎలక్షన్లలో మరి హామీ ఇచ్చి ఎకరాకి 15,000 ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసి మళ్ళీ ఈనాడు ఎకరాకి 12,000 ఇస్తా, నా తోన కాదు నా చేత కాదని అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఇవాళ రైతులను నిట్టనిల్వ ముంచుతూ మరి రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే నయవంచన, కాంగ్రెస్ అంటేనే మోసం. ఏనాడు కూడా 60 ఏళ్ల కాలంలో ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతాన్ని నిట్టనిలుగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి సోనియా గాంధీ, మరి ఇవాళ రాహుల్ గాంధీ. ఆ రోజు మరి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు మాట్లాడుతున్నప్పుడు సిగ్గు లేదా మీకు? మరి ఎకరాకి 15,000 ఇస్తా అని చెప్తివి, మరి ఏమైంది? ఇవాళ 12,000 కూడా ఇవ్వలేని పరిస్థితిలో చేతగాని దద్దమ్మ ప్రభుత్వము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అంటే అసత్యపు ఆరోప మాటలే మాట్లాడుతున్నాడు కానీ ఇవాళ అభివృద్ధి చేయడానికి చేతగాక ఇవాళ కేసీఆర్ గారి పైన అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఇవాళ ఓన్లీ కేవలము మాటలకే ఉన్నాడు కానీ చేతలకు లేడు రేవంత్ రెడ్డి. మళ్ళీ అంటే ఢిల్లీకి పోతున్నాడు తప్ప ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించడం లేదు. ఇవాళ రాష్ట్రాన్ని అల్లకల్లం చేసి ఇవాళ ఏ వర్గానికి కూడా ఒక పథకాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్ సర్కారు ఉందంటే సిగ్గు వంచన జరుగుతూ ఉన్నది. మరి చూస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు దాదాపు 400 పైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ ఆత్మహత్యలే, కాంగ్రెస్ ప్రభుత్వ ఆత్మహత్యలే. మరి అట్లే చూస్తే ఇవాళ ఓన్లీ రైతు భరోసా తీసుకుంటే ఇవాళ జోగులాంబ గద్వాలలో జిల్లాలో తీసుకుంటే దాదాపు జోగులాంబ గద్వాల జిల్లానే మొత్తం రైతులు వచ్చేసి మరి 1,81,919 మంది రైతులుంటే మరి ఇప్పటివరకు వచ్చినటువంటి రైతు భరోసాకి ఎంతమంది రైతులకు వచ్చినాయంటే 98,839 మందికే రైతు భరోసా వచ్చింది. మరి ఇంకా రావాల్సినటువంటి రైతు భరోసా మరి జోగులాంబ గద్వాల జిల్లాలో 83,080 మందికి రైతు భరోసా ఇవ్వాలి, అకౌంట్లోకి రావాలి. ఇది జిల్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నటువంటి లెక్కలు ఇవాళ మేము ప్రశ్న ఇస్తున్నాం. మరి ఒక జోగులాంబ గద్వాల జిల్లాలో ఇంకా 80,000 మందికి రైతు భరోసా ఎప్పుడేస్తామని అడుగుతా ఉన్నాం. మరి వాళ్ళ రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా కేవలము 1 ఎకరకి ఇచ్చి అది కూడా కొద్దిమంది, అది కూడా రాష్ట్రంలో 22 లక్షల మంది ఉంటే కేవలం 19 లక్షల మందికి 1 ఎకర లోపు ఉన్న వాళ్ళకి వేసి ఇవాళ సున్నం పూసి మారేడుకాయ చేస్తున్నాడు. మరి ఇవాళ ఎంత దుర్మార్గం అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులు ఆనందంగా కళ్ళలో ఆనందంతో వెళ్లి విరుస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్ళలో కన్నీళ్లు కార్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మరి ఇవాళ రైతులకు క్షమాపణ చెప్పాలి, తక్షణమే రైతు భరోసా ఇవ్వాలి. ఇవాళ చూస్తూ ఉన్నాం వడ్లకి బోనస్ అన్నాడు, 500 బోనస్ ఇస్తా అని చెప్పి ఇవాళ రైతులకు బోనస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇవాళ కందులను కూడా ఎకరానికి 3 క్వింటాల 20-30 కేజీలు పట్టుకుంటున్నాడు, అది కూడా బోనస్ లేదు, దానికి లేదు, మద్దతు ధర లేదు. ఇవాళ ఇవాళ వరి రైతులకు అన్యాయమే, కంది రైతులకు అన్యాయమే. ఇవాళ వేరుశనగ కూడా మద్దతు ధర కల్పించకుండా ఇవాళ రైతులను కూడా నట్టేయడం వస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాం ఇప్పటికే మా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఇప్పుడు ఎండాకాలం పంటలు వేసినారు. మరి వేసిన పంటలు కూడా నీళ్లు అందించలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి. ఇవాళ చూస్తూ ఉన్నాం అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్ బెల్ట్లో మరి తుమ్మిల లిఫ్ట్ ద్వారా ఆనాడు కేసీఆర్ గారు మరి 87,500 ఎకరాలకు నీళ్లు అందించాలని ఒక దృఢ సంకల్పంతో తుమ్మిల లిఫ్ట్ని తెచ్చి ఆ అలంపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు. అయితే ఈనాడు తెచ్చిన ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందించకుండా ఇవాళ రైతుల గోసలు పడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి. ఇవాళ ఆర్డీఎస్ బెల్ట్ చూస్తూ ఉన్నాం, ఐజ మండలంలోని ఈ రాజపురం కానీ పులికల్ బెల్ట్ కానీ అదేవిధంగా ఈ మొత్తం ఆ ఆర్డీఎస్ కెనాల్ చుట్టూట దాని పొడుగుతో కూడా మరి రైతులు పంటలు వేసినారు. మరి నీళ్లు అందివ్వకపోవడం సిగ్గుచేటు. ఓన్లీ రైతులు మన జూపల్లి కృష్ణారావు గారు కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడుతున్న ఊరేగి వచ్చి జల్సాలు చేసుకొని వచ్చినారు తప్ప నీళ్ళు తీసుకురాలేకపోయినారు.
నీళ్లు తీసుకురాలేని దద్దమ్మలు జెన్సాలే తప్ప ఏ పని కూడా చేయలేని పరిస్థితి ఉంది. అట్లే గద్వాల నియోజకవర్గంలో కూడా ఇవాళ రైతులు కలెక్టర్ దగ్గరికి వచ్చి మరి మొర్రను మొత్తుకుంటా ఉన్నారు. ఇవాళ కేడిదొడ్డి మండలానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఇవాళ ఈ మన గట్టు మండలానికి సంబంధించిన బలిగేర మాచర్లకు సంబంధించి కానీ, ఇవాళ కేడిదొడ్డి మండలానికి సంబంధించిన కొండాపురం కానీ ఆ రైతులంతా పంటలు వేసుకున్నారు. మరి మా చేనులకు నీళ్ళు ఇవ్వాలి, అది వారబంది రూపంలో అయినా సరే 2-3 తళ్ళకు నీళ్ళు ఇస్తే పంటలు పండుతాయని ఇవాళ మొత్తుకుంటా ఉంటే ప్రభుత్వం ముద్దునిద్రపోతూ ఇవాళ రైతులను నట్టేయడం వస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఖచ్చితంగా రైతు భరోసా, ఇంకా 80,000 మందికి రావాల్సినటువంటి రైతు భరోసా ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా మరి నీళ్ళను అందించాలి. అదేవిధంగా తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా మరి ఆడిఎస్సి కాలువకు నీళ్ళు ఇచ్చి మరి రైతులకు పంటలు ఎండిపోకుండా మరి నీళ్ళు అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి పైన ఉన్నది. అదేవిధంగా గద్వాల నియోజకవర్గంలో కూడా నెట్టంపాడు కానీ, జూరాల కానీ దీని ద్వారా మొత్తం ఉన్నటువంటి భూములకు నీళ్ళు ఇచ్చి పంటలు పండే విధంగా కూడా రైతులను ఆదుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం.